తిరుపతిరావు, నేను స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే సంస్థను ఏ ఉద్దేశంతో ప్రారంభించామంటే సుమారు 2008, 2009, 2010 ఈ సంవత్సరాల్లో మేము ఒక సర్వే చేసాం. విశాఖపట్నం నగరంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి గిరిజన ఉద్యోగుల కోసం ఒక డీటెయిల్డ్ సర్వే చేయడం అనేది జరిగింది. సుమారు 6,000 మంది గిరిజన ఉద్యోగులు ఉంటే కేవలం 100 మందికి కూడాను సొంత హౌసెస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ లేవు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము సొంతంగా ఒక సహకార వ్యవస్థని ప్రారంభించి మన గృహాలని కానీ లేకుంటే మన లేఅవుట్స్ని కానీ మనమే డెవలప్ చేయాలనే ఉద్దేశంతో స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది సహకార పద్ధతిలో ప్రారంభించడం అనేది జరిగింది. ఈ సర్వేలో మాకు బయటపడిన అంశాలు ఏంటంటే గిరిజన ఉద్యోగులకు రెంట్కి కూడా దొరకనటువంటి పరిస్థితి వివిధ కాలనీస్లో మేము ఎదురు చూసాం. తర్వాత రెంట్కు ఉన్నా కానీ మిగతా కులాల వాళ్ళని యాక్సెప్టెన్స్ చేయడం కానీ వాళ్ళతో కలుపుకోవడం దగ్గర కూడాను వివక్షత అనేది బయటపడింది. ఈ 2010 నుండి 2014 ఈ 14 సంవత్సరాల్లో మేము 14 చోట్ల వివిధ ప్రాజెక్ట్స్ చేసాం. సుమారు 5,200 మందికి గృహాలు కానీ ఫ్లాట్స్ కానీ లేకపోతే ఓపెన్ సైట్స్ కానీ ఇవ్వడం అనేది జరిగింది. ఇవి మార్కెట్ ధరల కంటే తక్కువ ధరలకి మేము ఇవ్వడం అనేది మా యొక్క ప్రాధాన్యత. ఇది ఎందుకని తక్కువ ధరలకు ఇస్తున్నాం అంటే ఇక్కడ మిడిల్ మ్యాన్ రోల్ అనేది తగ్గిస్తున్నాం. బిల్డర్ని అవాయిడ్ చేయడం వలన మా సెల్ఫ్ కన్స్ట్రక్షన్ మేమే చేసుకోవడం వలన ల్యాండ్ కాస్ట్లో తగ్గుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్లో కూడా మనకు ధర తగ్గి ఇది కోఆపరేటివ్ పద్ధతిలో చేసుకుంటున్నాం. ఈ ప్రైవేట్ బిల్డర్స్ ధరలు సుమారు 2 బెడ్రూమ్ అపార్ట్ కానీ 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కానీ తీసుకుంటే ఆ ధర యొక్క ఈఎంఐ కట్టుకోవడానికే ఉద్యోగి యొక్క శాలరీ సరిపోదు. కానీ మా దగ్గర తీసుకున్నప్పుడు ఆ ధరలో వ్యత్యాసం ఉండడం వలన ఎక్కువ మందికి ఇది సౌలభ్యంగా ఉంటుంది. మేము ఫ్లాట్స్ ఇప్పించడమే కాకుండా బ్యాంక్ లోన్స్ కానీ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా కన్స్ట్రక్షన్ టీంలో పనిచేసే వాళ్ళంతా మన గిరిజనుల పిల్లలకి మేము అవకాశం ఇవ్వడం వలన వాళ్ళకి ఉపాధి అవకాశం కూడా దొరుకుతుంది. రెండోది ఏంటంటే మాకు కావాల్సినటువంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్ని మేము గిరిజన మహిళలతో ఒక సహకార వ్యవస్థను ఏర్పాటు చేసుకొని స్కాప్ ఫోల్డింగ్ కానీ ట్రాక్టర్స్ కానీ లేకుంటే హై రైజ్ క్రేన్స్ కానీ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్స్ కానీ రెడీమేడ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ ఇవన్నీ మేము ఓన్గా స్థాపించడం వలన ఎంఎస్ఎంఏలో ఉన్న ఈ బ్యాంక్ లోన్స్ కానీ సబ్సిడీస్ కానీ ఉపయోగించుకొని గిరిజన మహిళలకు సుమారు 33 మంది గిరిజన మహిళలకి మేము ఉపాధి అవకాశాలు కల్పించాం. ఈ విధంగా అన్ని రకాలుగా పరస్పర సహకారంతో చేయడం వలన మాకు తక్కువ ధరకి గ్యారంటీడ్గా మేము వర్క్ చేస్తున్నాం. చాలామంది బిల్డర్స్ వాళ్ళు స్టార్ట్ చేస్తారు ప్రాజెక్టు, కానీ మధ్యలో ఎప్పుడు ఆపేస్తారో తెలియదు. మార్కెట్ కండిషన్స్ బాగాలేకపోతే వాళ్ళు మార్జిన్స్ వెళ్ళిపోతారు. అందులో ఎక్కువ మంది మోసపోయేది గిరిజనులు లేకుంటే ఈ బలహీన వర్గాల వాళ్ళు బిల్డర్స్ యొక్క మోసాలకి గురై మోసపోతున్నారు. దాన్ని కూడాను మేము ఒక సొల్యూషన్గా మేము గ్యారంటీగా 100 మంది జాయిన్ అయితే 100 మందికి అపార్ట్మెంట్ ఇవ్వడం అనేది మా యొక్క ప్రత్యేకత. బిల్డర్ చేసే మోసాలు కూడాను ఒక చెక్ పెట్టినట్టుగా మేము భావిస్తున్నాం. అందుకనే ఎక్కువ మంది మాతో కలవడానికి ముందుకు వస్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మీకోసం వివరాలు సంప్రదించాలంటే నెంబర్ చెప్పండి. వివరాలు సంప్రదించాలంటే మేము కూరంపాలెం దగ్గర స్టెమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫీస్ ఒకటి ఉంది. శంకర్ మఠం దగ్గర సిటీలో శంకర్ మఠం దగ్గర అసోసియేషన్ ఆఫీస్ ఉంది. సిటీలో సత్యారావు గారనే ఉన్నారు, రత్నం గారని ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. అలాగే కూరంపాలెంలో శాంతి స్వరూప్ అండ్ కరుణ గారు వీళ్ళిద్దరు ఉంటారు. వీళ్ళని ఫోన్ నెంబర్స్ మేము అప్లోడ్ చేస్తాం. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి.